ఆయన మాజీ జర్నలిస్టు. వృత్తిపైనే కాదు వ్యవసాయం పైన మక్కువ ఎక్కువే. దీంతో తనకున్న 2 ఎకరాల భూమిలో కూరగాయల సాగును మొదలుపెట్టాడు. పెద్దగా ఆదాయం కనిపించకపోవడంతో పాలీ హౌస్ పద్ధతిలో బంతి, చామంతిని సాగు చేశాడు. 4 ఏళ్ల కిందట మొదలుపెట్టిన పూల సాగుతో మంచి లాభాలను ఆర్జిస్తూ తక్కువ భూమిలో లాభాలు వచ్చేలా వ్యవసాయాన్ని ఎలా చేయవచ్చో నిరూపించి మరెంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా లాటరైట్ భూములే ఉన్నాయనే కారణంతో ఒకప్పుడు ఎవరు పెద్దగా వ్యవసాయం మీద ఆసక్తి చూపేవాళ్లు కాదు. రాను రాను పరిస్థితులు మారిపోయి వ్యవసాయ పంటలే కాదు ఉద్యాన పంటలను సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఇక్కడి రైతులు. పాలీహౌస్ లోని చేమంతి పూల మొక్కలకు మందు పిచికారీ చేస్తున్న ఈయన పేరు కృష్ణప్రసాద్. జర్నలిస్టుగా పనిచేసి వ్యవసాయం వైపు మళ్లాడు. వ్యవసాయంలోనూ రాణించి లాభసాటి వ్యవసాయం ఎలా చేయొచ్చో నిరూపిస్తున్నాడు. వ్యవసాయం మీద మక్కువ పెంచుకున్న కృష్ణప్రసాద్ వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలతోనే మంచి లాభాలను ఆర్జించవచ్చని తెలుసుకున్నారు. ఉద్యానవన శాఖ సహకారంతో ఆయన పాలీహౌస్ ద్వారా పూల మొక్కలు పెంచుతున్నారు. శ్రీకాకుళానికి అతి సమీపంలోని పెద్ద కుంగరం గ్రామంలో పాలీహౌస్ ను ఏర్పాటు చేసుకుని బంతి, చామంతి పూల తోటలను సాగు చేస్తున్నారు. పాలీహౌస్ ఏర్పాటు కోసం ఉద్యానవన శాఖ రుణం ఇవ్వడంతో పాటు సబ్సిడీ కూడా ఇచ్చింది. మొదట్లో క్యాప్సికం సాగు చేసినా ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల అంతగా కలిసి రాలేదు. దీంతో గత 4 ఏళ్లుగా బంతి, చామంతి పూలను సాగు చేస్తున్నారు కృష్ణప్రసాద్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో 50% సబ్సిడీపై పాలీహౌస్ ఏర్పాటు చేశానని, 18 లక్షల రూపాయలు ఖర్చైన పాలీహౌస్ కోసం తనకు 9 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయన్నారు. ఆ తర్వాత క్రాప్ సబ్సిడీ కూడా ఇచ్చి పూల సాగు దిశగా హార్టికల్చర్ అధికారులు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్తున్నారు. వారి సహకారంతోనే గత 4 ఏళ్లుగా పూలను సాగు చేస్తున్నానని, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వైజాగ్, అనంతపురం జిల్లాలకు కూడా పూలను ఎగుమతి చేస్తున్నానని చెప్తున్నారు. నా పేరు కృష్ణప్రసాద్ అండి. నాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం పెద్దకొంగరం గ్రామం అండి. నేను 2015-16లో ఈ పాలీ హౌస్ని నిర్మించడం జరిగిందండి. అది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ సహకారంతో. అయితే వాళ్ళు మనకి హార్టికల్చర్ వాళ్ళు సబ్సిడీ కింద 50% సబ్సిడీ ఇచ్చారండి. ఆ 50% అంటే 17,60,000 రూపాయలు మొత్తం యూనిట్ కాస్ట్ అండి. అందులో 8,90,000 రూపాయలు మనకి సబ్సిడీ ఇచ్చారండి. ఆ తర్వాత క్రాప్ సబ్సిడీ అని చెప్పి ఒక 50% ఇచ్చారండి. అంటే నేను అప్పుడు క్యాప్సికమ్ మొదట్లో క్యాప్సికమ్ ఒక నీరు వేసాను సార్.
దానికి ఇంచుమించు 1,40,000 రూపాయలు ఇచ్చారండి. రెండవ సంవత్సరం మాత్రం చామంతికి వెళ్ళానండి. అక్కడి నుంచి కంటిన్యూగా ఇప్పటికి చామంతి కంటిన్యూ ఎవరి ఇయర్ కూడా వేస్తున్నానండి. చామంతి అనేది జూన్ ఎండింగ్ జూలైలో ఈ సంవత్సరం నాటడం జరిగిందండి. ఎవరి ఇయర్ కూడా జూలైలో నాటడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం బంతి కూడా మనం వేస్తున్నానండి సార్. ఇక్కడ ఏంటంటే నాకు శ్రీకాకుళం మార్కెట్, ఇతల పర్లాకిమిడి, బరంపురం మొత్తం జిల్లాతో పాటు వైజాగ్, అనంతపురం ప్లస్ విజయవాడ కూడా నేను పంపించడం జరుగుతుందండి. చామంతులు సాగు చేసిన తొలి 3 ఏళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కృష్ణప్రసాద్. పాలీహౌస్ ద్వారా సాగు చేసినప్పటికీ చీడపీడల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో హార్టికల్చర్ అధికారుల సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేస్తున్నానని, ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదంటున్నారు. అరెకరంలో పాలీహౌస్ ఏర్పాటు చేసి 30,000 మొక్కలను నాటుకుని మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సాగు చేస్తున్నట్లు చెప్పారు. పాలీ హౌస్ అనేది 2,080 చదరపు మీటర్లు అండి. అంటే హాఫ్ ఎకరాలో దీన్ని వేయడం జరిగిందండి. దీంట్లో మనం సుమారు చామంతి మొత్తం కలిపి 30,000 మొక్కలు వరకు మేము నాటడం జరిగిందండి. బ్రీడ్స్ అది ఇన్ని రకాలు, ఒక 6 రకాల వరకు నేను వేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో వైట్ అనేది మాకు బాగా సేల్స్ బాగుంటుందండి. వైట్తో పాటు ఎల్లో కూడా బాగుంటుందండి. అయితే ఇక్కడ మార్కెట్ ఏంటి అనేది చూసుకొని మేము ఇక్కడ వేస్తున్నామండి. అది ఈ సంవత్సరం ఏమైందంటే కాస్త అటేపుని వరదలు అవన్నీ రావడం వల్ల మాకు కొద్దిగా రేట్ ఎక్కువ వచ్చి కొంచెం బాగున్నది అనిపిస్తుంది సార్ ఇప్పటికి. అయితే ఇంకా పూర్తిగా పంట ఇంకా క్లోజ్ అవ్వలేదు. మాకు ఇంకా డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుందండి పంట అనేది. ఇది ఎన్ని టన్నులు వస్తుంది అంటే సుమారు అంటే మ్యాక్సిమం మా వాతావరణానికి, మా పాలి హౌస్, మాకు ఇక్కడ వెరైటీని బట్టి సుమారు ఒక 2 టన్నుల వరకు దిగుబడి. అంటే ఒక పంటకండి. ఇది ఇంచుమించు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్కి పంట అయిన వెంటనే మళ్ళీ కట్ చేసేస్తామండి. కట్ చేసి మళ్ళీ మార్చి కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ ఇది ఇంచుమించు 3 పంటల వరకు ఇదే మొక్కని కంటిన్యూ చేస్తాం సార్. 3 పంటల వరకు ఏడాదిలో. మళ్ళీ అంటే మ్యాక్సిమం మాకు జూన్తో మళ్ళీ కంప్లీట్ అయిపోతే మళ్ళీ అప్పుడు కొత్త మొక్క వేసుకుంటాం సార్. బ్రీడ్ అంతా మాకు మదనపల్లి నుంచి తీసుకొస్తున్నాం సార్. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేస్తే మేము ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. చామంతులకు ఎక్కువగా తెల్లదోమ ఆశిస్తుందని, దానిని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. మిగతా పురుగులు ఆశించినా వాటిని పెస్టిసైడ్స్ తో కంట్రోల్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. సోషల్ మీడియాలో సైంటిస్టుల నుంచి సలహాలు తీసుకుంటూ ఇబ్బందులను అధిగమిస్తున్నానని చెప్తున్నారు. ట్రిప్స్, మైట్స్ అండి. దాంతోపాటు తెల్లదోమ ఒకటి బీభత్సంగా ఉంటుందండి. చామంతికి అయితే మాత్రం తెల్లదోమ, దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం చాలా కష్టం సార్. అదే మాకు మెయిన్ అనమాట. పాలీ హౌస్లోనే తెల్లదోమ ఒకటి, మైట్స్, ట్రిప్స్ అండి. ఆ పైన లద్దె పురుగు ఒకటి ఉంటుంది. అది పెద్దగా కంట్రోల్ చేయొచ్చు. తెల్లదోమను కంట్రోల్ చేయడమే చాలా కష్టం అండి ఇక్కడ. దీంట్లో సస్యరక్షణ ఏంటంటే మేము ప్రతి 3 రోజులకు ఒకసారి, అది తగ్గినంత వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి మాత్రం వేప నూనెతో పాటు పరిప్రాక్సిన్ అని ఉంటుందండి, అది ఒకటి స్ప్రే చేస్తామండి. అది సార్. ఇంకా అదే చెప్పాను కదండి, మొత్తం మనకి వచ్చే ఏంటంటే మైట్స్, ట్రిప్స్, తెల్లదోమ ఎక్కువ వస్తుందండి. ఈ జిగురాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనకి దాన్ని అంటే ఏ పురుగు అనేది మనకి అక్కడ ముందు స్టార్ట్ అవుతుంది అనేది మనం దాని ద్వారా తెలుసుకోవచ్చండి. ఫస్ట్ దానికి వెళ్ళి అంటుతుంది. మనం ప్రతిరోజు మార్నింగ్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఈ డిసీజ్ ఇలా స్టార్ట్ అవుతుంది అని చెప్పి దానికి తగ్గ సస్యరక్షణ చేపట్టాలండి. ఈ సలహాలు అంటే మనం సైంటిస్టులు ఉంటారు కదండి, కేవీకే సైంటిస్టులు కానీ, మన హార్టికల్చర్ వీళ్ళు కానీ. నెక్స్ట్ ఏంటంటే మనం కూడా కాస్త చదువుకున్న వాళ్ళం కాబట్టి యూట్యూబ్లు మాకేంటంటే ఈ వాట్సాప్లో వచ్చినాక ఇంకా చాలా సులభతరం అయిందండి ఇదంతా. మాకు సైంటిస్టులు అందరూ కూడా ఇంచుమించు 2 రాష్ట్రాల్లో కలిపి వాట్సాప్ గ్రూపులు కూడా 2-3 ఉన్నాయండి. వాటిలో కూడా మనం ఏదైనా ప్రాబ్లం ఉందని ఫోటో పెడితే వెంటనే రాజేంద్ర నగర్ సైంటిస్టులు కానీ ఇంచుమించు మనకి ఉన్న యూనివర్సిటీ సైంటిస్టులు అందరూ కూడా రెస్పాండ్ అవుతారండి. దాని ద్వారా కూడా మేము ఈ విధంగా అరికడతాం.